87వ పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరముల్ సమర్పించి, సజీవయాగముగా మన శరీరముల్ సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసికొని సువార్తను చేపట్టి, సిలువను మోసికొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు.
ఎంతగా ప్రభువా నిన్ను మేము స్తుతించగలం. మీరు మాకిచ్చే ఈ గొప్ప రక్షణ, తొట్టిల్లకుండా మమ్మను నిలవబెట్టే నీ కృప, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభువా. నిజమైన దేవుడవుగా మాకు దొరికి నశించిపోకుండా రక్షించి నీ మార్గంలో నిలవబెట్టుచున్నందుకై ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఘనమైన నీ నామమును పొగుడుతూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడమైనటువంటి మా దేవ, సత్యమై ఉన్న మా దేవ, నిజ ఆశ్రయమై ఉండినటువంటి మా ప్రభువా, ఘనమైన నీ నామమును కొనియాడుతూ ఉన్నాం ప్రభువా. మా మధ్యకు రండి, మీ ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ ఆత్మ కార్యమును మాలో మీరు జరిగించండి. మీ సన్నిధిని, మీ వెలుగును మాకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మా హృదయపు ద్వారములను తెరవండి, బంధకములను తెగగొట్టండి ప్రభువా, బండలను పగులగొట్టండి ప్రభువా. మాలో మీ కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. గమనించండి, ఈ వచన ఆరంభం అవ్వడమే దెన్, దేర్ ఫోర్ అనే మాటతో, అనే పదంతో ఆరంభమైంది. అప్పుడు అనే పదంతో ఆరంభమైంది. ఎప్పుడు? సాక్షాత్తుగా యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆయన మీదికి పరిశుద్ధాత్మదేవుడు పావురము వలె దిగి రావడం భక్తుడైనటువంటి యోహాను చూస్తూ ఉన్నాడు. దాని ముందు వచనంలో 3వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు మనం చూస్తే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. అప్పుడు చూడండి, బాప్తిస్మం తీసుకున్న తరువాత, దేవుని ఆత్మాభిషేకం పొందుకున్న తరువాత యేసు ప్రభు వారు ఎదుర్కొన్న మొట్టమొదటి సవాల్ ఏంటంటే అపవాదిని ఎదిరించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ అభిషేకాన్ని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు నీకు ఆత్మాభిషేకాన్ని ఇచ్చేది ఎందుకు అంటే అపవాదిని జయించడానికి మొట్టమొదటగా. అందుకే సంఘానికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒకటి ఏంటంటే, నీ ఎదుట, ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువబడలేవు, అపవాది కోట గోడలు నిలువబడలేవు. దేవుడిచ్చేటటువంటి మొట్టమొదటి వాగ్దానం సంఘానికి, దేవుని ఆత్మాభిషేకం పొందుకున్న తరువాత అపవాదిని జయించే గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానికి సాదృశ్యంగానే ఇక్కడ యేసు ప్రభు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, దేవుని ఆత్మ ఆయన మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో, వెంటనే ఆయన ఎదుర్కొన్నది ఏంటంటే అపవాదిని ఎదిరించే పరీక్ష. ఆ పరీక్షలో యేసునాథుడు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మను పొందుకోవడం, ఉపవాసము ద్వారా అపవాదిని ఎదిరించడం అనేది చాలా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ప్రశ్నను ఎదుర్కొందాం. మీరు ఒక క్రైస్తవ గుంపుగా ఉండాలని కోరుకుంటున్నారా, లేక క్రీస్తు శిష్యుల సమూహంగా ఉండాలని కోరుకుంటున్నారా?
క్రైస్తవ గుంపుగా ఉండాలని కోరుకుంటున్నారా, లేక శిష్యులుగా ఉండాలని కోరుచున్నారా? ఈ ప్రశ్న మనమందరం ఎదుర్కోవాలి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఏ గుంపులో మీరున్నారో మీకు ఒక స్పష్టత దేవుడు అనుగ్రహిస్తాడని నేను ఆశపడుతున్నాను. చూడండి, యేసు ప్రభు వారు సువార్త ఆరంభించినటువంటి ఆ మొదటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఇప్పుడు ఇంకొకసారి 23వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతట సంచరించెను. కాబట్టి దేవుని పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్య సువార్త. ఆయన ప్రాధాన్యతనిచ్చినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని రాజ్య సువార్త, మారు మనస్సును గూర్చిన సువార్త, దేవుని రాజ్యంలో చేర్చబడము, దేవుని రాజ్య సభ్యులుగా ఉండి ఎదగడం, ఈ సువార్తకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే దానికి దానికి ఫలంగా రోగులు స్వస్థపరచబడడం, దయ్యములు వదిలిపోవడం, చూడండి చనిపోయిన వారు లేపబడడం, ఇవన్నీ కూడా ఆ పరిచర్య ఫలాలుగా ప్రజల మధ్య జరిగినాయి. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చూడాలి. ఏంటంటే ఆయన కీర్తి సిరియ దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. ఎందుకు యేసయ్య ఫేమస్ అయిపోయాడంటే ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్తను బట్టి కాదు, ఆయన ప్రకటిస్తున్నటువంటి రాజ్య సువార్తను బట్టి, దేవుని రాజ్య సువార్తను బట్టి, మారు మనస్సు సువార్తను బట్టి కాదు, కానీ ఆ సువార్త ఫలములైనటువంటి స్వస్థత, విడుదల, వీటిని బట్టి ఆయన కీర్తి, ఆయన పేరు ప్రఖ్యాతులు పొందడం అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన కీర్తి సిరియా దేశం అందంతటా వ్యాపించారు. ఆయన సువార్త విని, ఆయన కీర్తి విని జనులందరూ దేవుని రాజ్య సువార్తను వినడానికి వస్తున్నారా, లేక స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కొరకు వస్తున్నారా అనేది మనం అక్కడ తర్వాత చూస్తే ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 25వ వచనం. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. బహుజన సమూహములు ఆయన వెంబడించారట. ఈనాడు యేసును వెదకుచున్నటువంటి 2 గుంపులు ఉన్నాయి. ఒకటి బహుజన సమూహపు గుంపు, ఇంకొకటి శిష్యుల గుంపు. బహుజన సమూహములు ఎందుకు ఆయన యొద్దకు వస్తా ఉన్నారంటే ఆయన సువార్తలోని ప్రాథమికమైనటువంటి విషయము దేవుని రాజ్యమును గూర్చి కాక స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కొరకు వస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ బహుజన సమూహాలను యేసునాథుడు చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి, బహుజన సమూహాలను చూసి ఆయన క్లైంబ్ విత్ మీ, కమ్ ఆన్ టు మీ అని పిలుస్తా ఉన్నాడు. నాతో పాటు పైకి ఎక్కిరండి, నా యొద్దకు రండి అని పిలుస్తా ఉంటే మైదానంలో బహుజన సమూహములు ఆయన వెంబడించాయి.
కానీ కొండ ఎక్కినప్పుడు మాత్రం, కొండ ఎక్కడానికి రమ్మంటే మాత్రం జన సమూహాలు ఆయన యొద్దకు రాలేదు. అక్కడ చూస్తాం, ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. ఎవరు వచ్చారు? దేవునితో పాటుగా పర్వతం ఎక్కడానికి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు ప్రభు అని అడిగిన వారెవరు? బహుజన సమూహం కాదు, శిష్యులు మాత్రమే. కాబట్టి ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? బహుజన సమూహపు గుంపులో ఉంటున్నావా, లేక శిష్యుల గుంపులో ఉంటున్నావా? శిష్యుడైన వాడు ఆయనతో పాటుగా ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళడానికి, ఆయన యొద్దకు వెళ్ళడానికి, ఆయనతో కూర్చోవడానికి ముందుకు సాగుతాడు. నా యొద్దకు రండి అని ఆయన, రండి మనం పైకి వెళదామని చెప్పని ఆయన ఎత్తైన స్థలంలోనికి వెళ్ళడానికి ఆయన పురికొల్పుతూ ఉంటే, ఈ జన సమూహాలు మాత్రం ఆయన దగ్గరికి రాలేదంట. కానీ శిష్యులు ఆయన యొద్దకు వచ్చారంట. మనం చూస్తే ఆ తర్వాత 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అని మనకు బాగా సుపరిచితమైనటువంటి విషయం. ఇది primarily it had been taught to the disciples of Jesus Christ. ప్రాథమికంగా శిష్యులకు మాత్రమే అది బోధించబడినటువంటి విషయం. బహుజన సమూహములు ఆ బోధన విన్నాయి, కానీ శిష్యులు ఆయన యొద్దకు వచ్చి కూర్చుండినప్పుడు యేసు వారితో ఎలాగూ చెప్పసాగెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీవు శిష్యునిగా ఉండగోరుచున్నావా క్రీస్తుకు, లేక క్రీస్తును వెంబడించుచున్నటువంటి అనేక సమూహాలలో, బహుజన సమూహాలలో ఒకనిగా నువ్వు ఉండగోరుచున్నావా? శిష్యునిగా ఉండేవానిని ఆయన పైకి రమ్మంటున్నాడు. కమ్ విత్ మీ, క్లైంబ్ విత్ మీ, కమ్ అంటు మీ అని పిలుస్తా ఉన్నాడు. నాతో పాటు పైకి ఎక్కి రండి. ఉన్న స్థానంలోనే నువ్వు ఉండవద్దు, రక్షింపబడినటువంటి ఆ స్థానంలో నువ్వు ఉండవద్దు, కానీ ఇంకా పైకి ఎక్కి ఎదిగి ఫలించే జీవితాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. అది శిష్యుడు మాత్రమే గ్రహించగలుగుతాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే ఏడవ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, 5, 6, 7 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కూడా యేసునాథుడు చేసినటువంటి ప్రసంగం, కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. జన సమూహాలు ఏం చేస్తా ఉన్నాయి? ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి 2 సమూహాలు, ఒకటి బహుజన సమూహము, ఇంకొకటి శిష్యుల గుంపు. శిష్యులు ఆశ్చర్యపోయినట్లుగా ఇక్కడ మనం చూడడం లేదు, జన సమూహములు ఆశ్చర్యపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఒక స్ట్రైట్ ప్రశ్న ఒకటి వేస్తా ఉన్నాను. మీరు దేవుని సువార్త విన్నప్పుడు, ఒక గొప్ప ప్రసంగాన్ని మీరు విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా, లేక శిష్యుల వలె అధికారానికి లోబడుతున్నారా? బహుజన సమూహమేమో ఆయన బోధన చూసి ఆశ్చర్యపడ్డారు, శిష్యులేమో లోబడ్డారు. రండి నాతో పాటు పైకెక్కి రండి అన్న మాటకు లోబడి శిష్యులు వచ్చారు. బహుజన సమూహాలు అక్కడ ఉన్నారు, దూరంగా ఆయన మాటలు విన్నారు, ఆయన వాక్యాన్ని విన్నారు, ఆశ్చర్యపడ్డారు. శిష్యులకు
బహుజన సమూహానికి ఇక్కడ ప్రాముఖ్యంగా ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? ఈ బహుజన సమూహమేమో ఆశ్చర్యపోయారు. అబ్బా, ఎలాగుంది ప్రసంగం, ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చేశాడు, ప్రసంగం ఎంత అద్భుతంగా ఉంది అని ఆశ్చర్యపోయారు. కానీ శిష్యులైతే ఆ మాటలకు లోబడ్డారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాలలో నీవు ఉండినటువంటి వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? లేక ఈ వాక్యం చాలా బాగుంది, ఈ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది, వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్ అని ఆశ్చర్యపోతున్నావా? దీన్ని బట్టే నువ్వు ఏ గుంపులో ఉన్నావో గ్రహించవచ్చు. శిష్యుడైనటువంటి వాడు దేవుని మాటలకు లోబడతాడు. అది ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రసంగం మాత్రమే చూడడు శిష్యుడు, దాన్ని దేవుని అధికారంగా చూస్తాడు. ఆ అధికారానికి నేను లోబడాలని కోరుకుంటాడు. మరి దేవుని ఆజ్ఞలకు మీరు లోబడుతున్నారా? దేవుని మాటలకు, దేవుని కట్టడలకు మీరు లోబడుతున్నారా? ఇదిగో ఇదే త్రోవ, దీనిలో మీరు నడవండి అని దేవుడు చెప్తున్నప్పుడు విధేయత చూపిస్తున్నారా? లోబడే గుంపులో మీరు ఉంటున్నారా? అది శిష్యులు మాత్రమే అలాగా చేయగలరని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ బహుజన సమూహం ఆయన మాటలకు ఆశ్చర్యపడుతూ ఉన్నారట. శిష్యులేమో దేవుని అధికారానికి లోబడతా ఉన్నారు. శిష్యునిగా ఉండడం అంత సులభమైనటువంటి పద్ధతి, సులభమైనటువంటి విషయం కాదు. బహుజన సమూహంలో ఉండడం మంచిదే, ఈజీ, సులభం. కానీ శిష్యుల గుంపులో ఉండడం అంత సులభం కాదు. బహుజన సమూహంలో ఉంటే నువ్వు ఎక్కడో ఏదో ఒక మూలన ఉంటావు, నిన్నెవరు పట్టించుకోరు. నువ్వు దేవుని మాటలకు లోబడుతున్నావా, విధేయత చూపిస్తున్నావా, ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావా, ఆయన్నే ప్రథమ స్థానంలో ఉంచుతున్నావా, నీ జీవితంలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నావా? వీటన్నింటితో సంబంధం లేదు. మందిరానికి వచ్చావా, గుంపులో కూర్చున్నావా, దేవుని వాక్యం విన్నావా, వెళ్ళిపోయావా, అంతే. కానీ శిష్యునిగా ఉండాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. శిష్యునిగా ఎవడైనా నాకు శిష్యుడు కాగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. బహుజన సమూహపు గుంపులో ఇది సిలువ ఉండదు, కానీ వారికి స్వస్థతలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, విడుదల ఉంటాయి. శిష్యునికి అదనంగా సిలువ ఉంటుంది. ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండగోరిన ఎడలవాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంతేకాదు, శిష్యునిగా ఉండాలంటే మనము చాలా వెల చెల్లించాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుండి 35 వచనాల మధ్యలో ఆ మాటలు ఉంటాయి. నాకు శిష్యునిగా ఉండాలంటే ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడిగా ఉండగోరిన వాడు మొట్టమొదటిగా he must be freed from every attachment. ప్రతి అటాచ్మెంట్ నుంచి కూడా వాడు విడుదల పొందాలి. రెండవది, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడుగా నేరడు. మొదటిగా ప్రతి అఫెక్షన్ నుంచి, ప్రతి అటాచ్మెంట్ నుంచి వేరైపోయి ఉండాలి. రెండవది, సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవాడుగా ఉండాలి. మూడవది, ఆ వేళ చెప్తా ఉన్నాడు, మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి పగులుబడి మొదట లెక్క చూచుకొనడా. కాబట్టి మీలో ఎవరైనా ఒకడు
ఒక గోపురాన్ని గనక కట్టదలిస్తే వాడు ముందు కూర్చొని తన దగ్గర వెచ్చించడానికి, పెట్టుబడి పెట్టడానికి తగినంత పైకం ఉన్నదా లేదా అని వాడు కూర్చొని లెక్క వేసి కూడా, అలాగే నాకు శిష్యుడిగా ఉండగోరిన వాడు మొదట ఆ పని చేయాలి. నేను ఈ వేళ చెల్లించగలనా? నేను ఈ అటాచ్మెంట్స్ను, ఈ అఫెక్షన్స్ను వదిలివేయగలనా? నేను సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించగలనా? దేవుని కొరకు నా ప్రాణమును సైతం నేను ద్వేషించగలనా లేదా అని కూర్చొని లెక్క వేసుకోవాలట దేవునికి శిష్యుడు కాగోరినవాడు. ఇప్పుడు ఇంతకీ ఈ బహుజన సమూహంలో ఉండాలని కోరుకుంటున్నారా? శిష్యుల గుంపులో ఉండాలని కోరుకుంటున్నారా? చెప్పండి. ఏ గుంపులో ఉండాలని కోరుకుంటున్నారు? ఓ యేసును వెంబడించి అనేక మంది గుంపులో మీరు ఉండాలని కోరుకుంటున్నారా? యేసు బోధలు వినాలని కోరుకుంటున్న అనేక మంది గుంపులో మీరు ఉండాలని కోరుకుంటున్నారా? లేక కేవలం యేసును మాత్రమే వెంబడించేటటువంటి శిష్యుల గుంపులో ఉండాలని కోరుకుంటున్నారా? ధైర్యంగా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి చాలా మంది. నేను శిష్యుడిగా ఉండగోరుచున్నానని ఎవరు ధైర్యంగా చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ వెల చెల్లించాలంటే భయం. ఆ కాస్ట్ నేను పెట్టుకోలేను. నాకు నా ప్రాణం ఎక్కువ, నాకు నా వారు ఎక్కువ, నాకు నా బంధాలు ఎక్కువ, నాకు నా స్వార్థం ఎక్కువ. చూడండి, ఎవరో లాగుతున్నారు కదా వెనకుండి. బహుజన సమూహంలో ఉండాలని కోరుకుంటున్నారా? శిష్యుల గుంపులో ఉండాలని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా వేగంగా? ఏ గుంపులో ఉండాలని కోరుకుంటారు? ఇంతకీ ఏ గుంపులో ఉండాలని కోరుకుంటున్నారు? పెద్ద సంఘంలో ఉండాలని కోరుకుంటున్నారా? చిన్న మంద అనేటటువంటి శిష్యుల గుంపులో ఉండాలని కోరుకుంటున్నారా? ఏ గుంపులో ఉండాలని కోరుకుంటున్నారు? అర్థమైంది ఎవరికన్నా అసలు? బహుజన సమూహం ఏమో బాగుంది ప్రసంగం, అద్భుతంగా ఉందని చెప్పని ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ శిష్యులు లోబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు శిష్యుల గుంపులో ఉండాలంటే నువ్వు లోబడడానికి నువ్వు ఇష్టపడాలి, ఆయన అధికారానికి నువ్వు ఇష్టపడాలి, ఆయన కొరకు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. నీ ప్రాణమును సహా లెక్క చేయకుండా ఆయన వెతకడానికి, ఆయన వెంబడించడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుని వెంబడించడానికి నేను ఎంత వేళైనా చెల్లిస్తాను అనేటటువంటి సిద్ధత నీలో ఉండాలి, సిద్ధపాటు నీలో ఉండాలి. అట్టివాడే ఆయనతో శిష్యుడుగా ఉండగలడు. చూడండి 32వ వచనం. ఒకసారి చేతులు ఎత్తండి, ఎవరు నేను శిష్యులు కావాలని కోరుకుంటున్నారు? బహుజన సమూహం గుంపులో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? సరే, మొదటగా బహుజన సమూహపు గుంపులో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు ఆ గుంపులో ఉండాలని కోరుకోవట్లేదు? రైట్, మంచిది. శిష్యుల గుంపులో ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. శిష్యుల గుంపులో ఎవరు ఉండగోరుతున్నారు? చేతులు ఎత్తండి. రైట్, మంచిది. ఒకవేళ మీలో ఎవరైనా బహుజనపు సమూహపు గుంపులో ఉండాలని కోరుకుంటే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. పోనీలే, శిష్యుడిగా ఉండాలంటే చాలా కష్టం, మన వల్ల కాదులే, అదే గుంపులో ఉంటే అందరితో పాటుగా పోతాం, వాక్యం వింటాం, యేసయ్య ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం, స్వస్థపరిస్తే స్వస్థపరచబడతాం, విడుదల అనుగ్రహిస్తే విడుదల పొందుకుంటాం. కాబట్టి ఆ బహుజన సమూహ గుంపులో ఉందాం, ఈ శిష్యులుగా ఉండడం మన వల్ల కాదు అనుకుంటే మీరు శక్తి లేని వారు అని అర్థం. ఆ లెక్కలో చెప్తా ఉన్నాడు, మీలో ఎవడైనా శిష్యుడిగా ఉండగోరితే వాడు మొదటిగా కూర్చొని
నేను ఆ ఖర్చు పెట్టగలనా లేదని ముందు లెక్కేసుకోవాలి. ఒకవేళ నీ దగ్గర ఆ శక్తి లేకపోతే అక్కడ ఒక పని చేయాలి. వాడు ఎవరు? శిష్యుడిగా ఉండడానికి శక్తి లేనివారు, అంటే బహుజనపు సమూహంలో ఉండాలనుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే, వాడు చూడండి 32వ వచనం, శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసి కొన చూచును గదా. ఏంటంట? శక్తి లేకపోతే దూరముగా ఉన్నప్పుడే, అంటే యేసయ్య రాకముందే, యేసయ్య రాకడా ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఏం చేయాలి? రాయబారం పంపి సమాధానపడాలి. అంటే ఏం చేయాలి? పౌలు భక్తుడు ఒక చోట ఒక మాట అన్నాడు, మేము క్రీస్తు రాయబారులమై ఉంది. ఎవరు? ఇప్పుడు చెప్పండి, రాయబారం అంటే ఎవరు? శిష్యులు అపోస్తలునే మళ్ళా ఆశ్రయించాలి. వాళ్ళను పంపించి సమాధాన పడాలి దేవునితో. అంటే ఇంకొక మాటల్లో చెప్పాలంటే, దైవజనులను పైకెత్తి పట్టి దేవునితో సమాధాన పడాలి. అంతేగాని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, విడుదలిచ్చాడు, ఇక మన పని మనం చూసుకుందాం అని చెప్పని మళ్ళీ దేవుని రాజ్యాన్ని వదిలేసేసి మళ్ళా ఎప్పుడు మన సొంత పనులే చూసుకునే వారిగా ఉండకూడదు. దేవుని పరిచర్యను ఎత్తిపట్టేటటువంటి వారుగా ఉండాలి. దేవుని సేవకులను బలపరిచేవారుగా ఉండాలి. శిష్యులను తయారు చేసేటటువంటి వారిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఆ పని చేయగలిగితేనే ఇప్పుడు ఆ గుంపులో, ఏ గుంపులో? బహుజన సమూహపు గుంపులో, అనేక మంది ఉండే గుంపులో. ఒకసారి ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి, బాబు నువ్వు ఫలానా సంఘానికి వెళ్ళాలి, అక్కడ పరిచర్య ఉన్నది, కానీ ఆ పరిచర్య చేయడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, ప్రసంగం చేయడానికి కానీ ఆ సంఘాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు సిద్ధంగా. దేవుడు నీకు ఆధిక్యతనిచ్చాడు కాబట్టి నువ్వు వచ్చి ఆ సంఘంలో ఆ సంఘాన్ని నడిపించని చెప్పని నన్ను ఆహ్వానించారు. మంచి పెద్ద సంఘం, అది పెద్ద సిటీలో ఉండినటువంటి సంఘం. అంటే నేను అన్నాను, అయ్యా ఎక్కడ కుదురుద్దు నాకు, నేను ఉద్యోగం చేసేది ఒక చోట, నా భార్య ఉద్యోగం చేసేది ఇంకో చోట, సంఘం ఇంకో చోట, సాధ్యం కాదు కదా. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అయితే మీ ఇద్దరు గుప్పిలు విప్పండి, మరి ఒక సేవకుని తయారు చేయండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇదే ఆ మాట సారాంశం. ఎవరైనా బహుజన సమూహంలో ఉండాలని మాత్రమే అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? గుప్పిలి విప్పి రాయబారులను, క్రీస్తు యేసు రాయబారులను బలపరిచి దేవుని సువార్త వ్యాప్తి కొరకు వారిని ప్రోత్సహించి తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పడేటటువంటి వారుగా ఉండాలని లేఖనం సెలవిస్తా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఏది ఈజీయో చెప్పండి. ఇప్పుడు ఏది సులభమో చెప్పండి. ఇప్పుడు ఏది సులభమైంది చెప్పండి. ఏం అర్థం కావట్లేదా మీకు? ఏం అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ఇంకొకసారి చెప్తాను. ఏం అర్థం కాలేదు, రైట్. గమనించండి, బహుజన సమూహంలో ఉండాలంటే నువ్వేం చేయని అవసరం లేదు. దానికంటే కూడా శిష్యునిగా ఉండాలంటే నువ్వు వెల చెల్లించాలి. శిష్యుడు అవ్వాలంటే వినాలి. అర్థం కానోళ్ళు, చేతులు ఎత్తినోళ్ళు మళ్ళీ వినాలి, వింటేనే కదా అర్థమయ్యేది.
శిష్యుడు అవ్వాలి అంటే నువ్వు వెల చెల్లించాలి. ఏంది ఆ వెల? నీ అన్నదమ్ములనైనను, నీ తల్లిదండ్రులనైనను, నీ బంధుమిత్రులనైనను, ఆఖరికి నీ ప్రాణాన్నైనా నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, మళ్ళీ నీ సిలువ ఎత్తుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. నీ సిలువ ఎత్తుకొని నువ్వు యేసును వెంబడించాలి. ఆయన అధికారానికి లోబడాలి. శిష్యుడిగా ఉండాలంటే అవి షరతులు. బహుజన సమూహానికి ఇవన్నీ లేవు. యేసును వెంబడించినటువంటి శిష్యులకు మాత్రమే ఆ షరతులు. ఇంతకీ బహుజన సమూహం అంటే ఏంటని మళ్ళీ మొదటికి వచ్చేస్తారు మీరు. సరే, నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యేసయ్య బోధ వినడానికి అనేక మంది బహుజన సమూహం ఆయన వెంబడించారట. ఎందుకు అంటే ఆయన చేస్తున్నటువంటి సువార్తను బట్టి కాదు, ఆయన చేస్తున్నటువంటి స్వస్థతను బట్టి, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి విడుదలను బట్టి, ఆ స్వస్థతలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి అనేక మంది యేసును వెంబడిస్తున్నారంట. వీళ్ళందరూ బహుజన సమూహపు గుంపు. యేసయ్య ఒక చోటకు వచ్చి ఈ కొండ ఎక్కుదాం రండి అని పిలిచాడు. ఈ బహుజన సమూహం రాలేదు, కొండ ఎక్కలేదు. శిష్యులు మాత్రమే ఎక్కారు. యేసు వద్దకు వచ్చి కూర్చున్నారు. ఈ రెండు గుంపులు చూపిస్తా అడుగుతా ఉన్నాను. బహుజన సమూహపు గుంపు, యేసునొద్ద ఉండే గుంపు. యేసునొద్ద ఉండేటటువంటి వారు శిష్యులు. బహుజన సమూహము కేవలం ఆయన బోధ విని, అబ్బా బాగుంది ప్రసంగం, చాలా అద్భుతంగా ఉంది, బాగా అర్థమైంది అనుకునే ఆశ్చర్యపోయే గుంపుగా మాత్రమే ఉంటారట వాళ్ళు. ఈ రెండు గుంపులు అర్థమైందా? ఇప్పుడు శిష్యుడిగా ఉండాలంటే సులభమా? బహుజన సమూహపు గుంపులో ఉండాలంటే సులభమా? చెప్పండి. ఏది ఈజీ, ఏది సులభం? శిష్యుడిగా ఉండాలంటే నువ్వు సిలువ ఎత్తుకోవాలి, అందరిని వదిలిపెట్టాలి, అన్ని అటాచ్మెంట్స్ నుంచి నువ్వు దూరం అయిపోవాలి. ఇంకా అంతేకాదు, నీ సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ప్రతి మాటకు దేవుని అధికారానికి నువ్వు లోబడాలి, ప్రతి విషయంలో. కానీ దేవుని సువార్త విని ఆ స్వస్థత పొందుకోవడం, ఆశీర్వాదం పొందుకోవడం, విడుదల పొందుకోవడం అనేది మాత్రమే చూసి వస్తున్నారే ఆ బహుజన సమూహపు గుంపు. వారికి అన్నీ లేవు. ఇప్పుడు ఏది సులభం చెప్పు? ఏది సులభం? శిష్యుడిగా ఉండడం సులభమా? ఆ గుంపులో ఉండడం సులభమా? గుంపులో ఉండడమే సులభం కదా. శిష్యుడిగా ఉండడం మాత్రం అంత సులభం కాదు. అదే చెప్తా ఉన్నాడు యేసయ్య. ఎవడైనా శిష్యుడిగా ఉండాలంటే వాడు కూర్చొని లెక్క చూసుకోవాలి. నేను ఈ ఖర్చు పెట్టగలనా లేదా? నేను ఈ శ్రమ నిందను భరించగలనా లేదా? దేవుని కొరకు నేను ఈ ప్రయాస నేను పడగలనా అని వాడు కూర్చొని లెక్క పెట్టుకోవాలి. కూర్చొని లెక్క పెట్టుకొని, ఓకే మన దగ్గర దమ్ము ఉంది, ఇల్లు కట్టడం మొదలు పెట్టాం, పూర్తి చేసేంత దమ్ము ఉంది అని అనుకుంటేనే వాడు ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి. అట్లాగే శిష్యుడైనటువంటి వాడు కావాలని కోరుకునేవాడు కూడా, నేను దేవుని కొరకు ఈ ప్రయాస పడగలను, దేవుని కొరకు నేను ఈ నిందను భరించగలను, దేవుని కొరకు ఈ అవమానాన్ని నేను నిర్లక్ష్య పెట్టగలను, దేవుని కొరకు నేను ఈ సిలువను ఎత్తుకొని నడవగలను, దేవుని కొరకు దేవుని మాటను విని నేను ఆయన అధికారానికి లోబడగలను అని అనుకుంటేనే ఆయనకు శిష్యుడవ్వాలి. సరే, ఇంత ప్రయాస మనం పడలేం, కానీ మనం ఆ గుంపులోనే ఉందామని కనుక అనుకుంటే, ఏ గుంపులో సులభంగా ఈజీగా ఉంటుందా కదా, ఆ గుంపులో ఉండాలని కోరుకుంటే వాళ్ళు ఏం చెయ్యాలంటే రాయబారం పంపాలట దేవుని దగ్గరకు. రాయబారమును పంపి ముందుగానే సమాధాన పడాలట. దానికి అర్థం ఏంటంటే, దేవుని రాకడకు ముందుగానే నీవు క్రీస్తు యేసు రాయబారులను పంపి సమాధాన పడాలి దేవునితో. క్రీస్తు యేసు రాయబారులు అంటే ఎవరు? దేవుని సువార్త ప్రకటించేవారు, దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి పరిచర్య చేసేటటువంటి వారు. అట్టి వారిని నువ్వు
ప్రోత్సహించాలట, బలపరచాలట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ? నీ ఆస్తిలో సగభాగం ఇచ్చి దేవుని సువార్తను ముందుకు సాగడానికి ఈ క్రీస్తు యేసు రాయబారులు అనేటటువంటి వారు ఉన్నారే, వారిని నువ్వు ప్రోత్సహించాలి. ఇప్పుడు చెప్పండి, ఏది సులభం? అమ్మో, ఒకనికి అదే ప్రశ్న ఎదురైంది. నేను వస్తానయ్యా, నేను వెంబడిస్తాను, నేను సమస్తాన్ని విడిచిపెట్టగలను, సమస్తాన్ని విడిచిపెట్టగలను, నా ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టగలను, సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించగలను, నేను నిన్ను వెంబడించగలను కోరుకుంటున్నానంటే యేసయ్య అన్నాడట, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. వాడు ఆ పని చేయడానికి కష్టంగా ఉండి సణుగుతూ వ్యసన పడుచు వెళ్ళిపోయాడట. అంటే వాడు ఇప్పుడు ఏ గుంపులో లేడు, అటు శిష్యుల గుంపులో లేడు, ఇటు బహుజన సమూహపు గుంపులో కూడా లేడు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు సందర్భాలు విన్న తర్వాత ఏ గుంపులో ఉండడం సులభం? వామ్మో, ఆస్తి మాత్రం పోగొట్టుకోం అయ్యో. పాత నిబంధన కాలంలో ఒక అర్పణ ఉండేది. ఎవడైనా పాపం చేయాలి అంటే, పాపం చేస్తే వాడేం చేయాలి అంటే, దహన బలిగా, సమాధాన బలిగా, నైవేద్యంగా వాడేం చేయాలంటే ఒక క్రొవ్విన దూడను, ఒక పొట్టేలును, 2 జతల ఎడ్లను తీసుకొని రావాలి. ఇప్పుడు పాపం చేయండి, ఇవన్నీ మీరు చేయాలి పాపం నుండి విడుదల కావాలంటే అని కనుక ఒక షరతు పెడితే ఎవరైనా చేస్తారా? పాపం చేస్తే వామ్మో 2 పొట్టేళ్ళు కొనియాలంట, 2 ఎడ్లు కొనియాలంట. 2 పొట్టేళ్ళు ఎంత అవుతుంది చెప్పండి? 20,000. 2 ఎడ్లు ₹1,00,000, 1,20,000. తర్వాత సమాధాన బలిగా, నైవేద్యంగా మళ్ళీ 2 అక్కడ ఉంటుంది, 1.5 గోధుమ పిండి. 1.5 అంటే ఎంతో నాకు అంత గుర్తులేదు. బహుశా 10 కేజీలు గోధుమ పిండి, ద్రాక్షారసం, ఇవన్నీ తీసుకొని రావాలి. వామ్మో, బుద్ధి తక్కువై తిట్టాను. దానికి 1,50,000 పెట్టుకోవాలంటే అనుకోమా? అనుకుంటామా? అనుకోమా? మనం విలువ దేనికి ఇస్తున్నాం? విలువ దేనికి ఇస్తున్నాం? ధనానికి ఇస్తున్నాం, ఐశ్వర్యానికి ఇస్తున్నాం, ఖర్చు పెట్టాలంటే భయపడుతున్నాం. అందుకంటే నా భయము నొంది పాపము చేయకుడి. అమ్మో, ఇంత ఖర్చు పెట్టుకోవాలంట. ప్రియ సహోదరి సహోదరుడా, శిష్యుడిగా ఉండగోరిన వాడు సమస్తమును విడిచి ఆయన వెంబడించేవానిగా ఉంటే వానికి ఇవ్వబడే గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? పేతురు అన్నాడు, అయ్యా సరే మేము సమస్తం విడిచిపెట్టాం కదా, నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని పేతురు భక్తుడు అడిగాడు. మీరు చెప్పండి, పేతురికి ఏం దొరికిందో చెప్పండి, యోహాను భక్తుడికి ఏం దొరికిందో చెప్పండి, యాకోబుకి ఏం దొరికిందో చెప్పండి, అపోస్తలుడైనటువంటి పౌలుకి ఏం దొరికిందో చెప్పండి. పేతురికి ఏం దొరికింది? ఇంకా అంతిమంగా
తలక్రిందులుగా సిలువ వేయబడ్డం మాత్రం దొరికింది. యాకోబుకు శిరచ్ఛేదనం దొరికింది. యోహానుకు పద్మాసు ద్వీపంలో ఒంటరిగా సంఘ బహిష్కరణ చేశారు. సమాజం నుండి ఆయన వెలివేశారు. ఒంటరిగా ఒక పద్మాసు ద్వీపంలో పడేశారు. శిష్యునికి దొరికేది అదే. నీవు శిష్యుడిగా ఉండగోరిన ఎడల నీకు కూడా దొరికేది అదే. యేసు ప్రభు వారు అన్నారు, పేతురు, అయ్యా మేము కూడా సమస్తాన్ని విడిచిపెట్టే కదా నిన్ను వెంబడిస్తుంది, మరి మాకేం దొరుకుద్దయ్యా అని పేతురు అడిగితే యేసు ప్రభు వారు అన్నారు పేతురుతోటి, పేతురు, నేను మరలా వచ్చినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు ఒక్కొక్కడు కూర్చొని తీర్పు తీరుస్తారు అన్నాడు. శిష్యుడైన వానికి గొప్పగా దేవుడు ఫలాన్ని ఇస్తాడు. శిష్యుడైన వానిని దేవుడు ఊరికే విడిచిపెట్టడు. ఈ లోకం చూస్తున్నట్లుగా సమస్తము కోల్పోయిన వారుగా ఈ లోకం చూడొచ్చేమో, కానీ శిష్యుడైన వానికి శాశ్వతమైనటువంటి అధికారాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇట్స్ ఎ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లార్డ్. దేవుని రాజ్యంలో నువ్వు పెట్టే దీర్ఘకాలపు పెట్టుబడి నీవు శిష్యునిగా ఉండడం. మీరు ఎవరైనా డిపాజిట్లు చేశారా? ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారా ఎవరైనా? ఎవరు చేయలేదు. సరే, పోనీ వడ్డీకి ఇచ్చారా? డబ్బులు వడ్డీకి ఇచ్చారా? ఎక్కువ కాలం ఇస్తే మనకు ఎక్కువ వడ్డీ వస్తుందా? తక్కువ కాలం ఇస్తే మనకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఎక్కువ కాలం వాడు 5-6 సంవత్సరాల తర్వాత కట్టాడు అనుకోండి మొత్తం, అప్పుడు ఎక్కువ వస్తుందా? ఒక నెలకే కట్టాడు అనుకోండి, మొత్తం తిరిగి చెల్లించాడు అనుకోండి, అప్పుడు ఎక్కువ వస్తుందా? 5-6 సంవత్సరాల తర్వాత వాడు ఒకసారి ఎప్పుడో కట్టాడు అనుకో, ఎప్పుడో కడితే అప్పుడేమైంది? ఎక్కువ వస్తుంది. ఎందుకు? వడ్డీకి వడ్డీ కలిసిపోతుంది. దేవుని రాజ్యంలో కూడా అంతే. నీవు శిష్యునిగా గనక ఉండి క్రీస్తును వెంబడించాలని కోరుకుంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆధిక్యత అటువంటిదే. దీర్ఘకాలపు పెట్టుబడి అది దేవుని రాజ్యంలో. కాబట్టి శిష్యునిగా ఉండగోరాలని కోరుకోండి. నేను శిష్యుని కావాలని కోరుకుంటున్నాను అని యేసు వైపు తిరిగి, ప్రభువా నన్ను కూడా శిష్యునిగా చెయ్యి అని అడగండి. మీకు దేవుడు గొప్ప ఆధిక్యతనిస్తాడు. అయితే శిష్యునిగా ఉండాలంటే మీరు వెల చెల్లించేవారుగా ఉండాలి. సిలువనెత్తుకుని ఆయన వెంబడించేటటువంటి వారుగా ఉండాలి. రైట్, మంచిది. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నేను శిష్యునిగా ఉండగోరుచున్నాను అని ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఈ 12 మంది శిష్యులు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 12 మంది శిష్యులను మించిన విశ్వాసం మరొకతనిలో, ఈ బహుజన సమూహపు గుంపులో లేడు, శిష్యుల గుంపులో కూడా లేడు. వెలుపల ఉండిన వ్యక్తిలో దేవుడు చూశాడు. ఎవరిలో? ఈ బహుజన సమూహపు గుంపులో లేడు, అటు శిష్యుల గుంపులో కూడా లేడు. వెలుపల ఉండిన ఒక అన్యునిలో దేవుడు శిష్యులకు మించిన విశ్వాసాన్ని చూశాడు. ఎందుకో చూసి మనము కూడా అట్టివారిగా ఉండాలని ఆశపడుతూ ప్రభువును అట్టి ఆధిక్యత ఇవ్వమని అడిగేవారిగా ఉందాం. ఎవరు ఏంటి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి 5 నుండి 10 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని
అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, యేసు ప్రభు వారి వెనక వస్తున్నటువంటి వారిని చూసి, ఎవరున్నారు యేసు వెంబడి? ఎవరు వస్తా ఉన్నారు యేసు వెనక? శిష్యులు. వారి వెనక బహుజన సమూహం వస్తా ఉన్నారు. వారిని చూసి యేసు ప్రభు వారు అంటా ఉన్నారట, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరిలో అంత విశ్వాసం లేదు. ఇశ్రాయేలీయులలో ఎవ్వరిలో అంత విశ్వాసం లేదు. ఇటు శిష్యులలో లేదు, అటు బహుజన సమూహంలో లేదు. ఒక అన్యునిలో ఉన్నది. కారణం, అతడు అధికారానికి లోబడేటటువంటి వాడు. అధికారానికి లోబడేటటువంటి వాడు. యేసు ప్రభువు అయితే, నీవు ఆయనకు శిష్యుడవైతే, ఆయనకు దాసుడవైతే, నీవంతే అధికారానికి లోబడుతున్నావా? ఆయన అధికారానికి. నీలో విశ్వాసం సన్నగిల్లడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైందా? విశ్వాసంలో బలహీనలు కావడానికి కారణం ఏంటి? ఆయన అధికారానికి లోబడలేకపోతా ఉన్నావు. ఆయన్ని నీ ప్రభువుగా చేసుకోలేకపోతా ఉన్నావు. నీ యజమానిగా నువ్వు చేసుకోలేకపోతా ఉన్నావు. ప్రభువా, నీ ఆజ్ఞకు నేను లోబడతానయ్యా అక్కడ అంటా ఉన్నాడు. ఒకని పని చెయ్యి అంటే వాడు చేస్తాడు, ఒకని రమ్మంటే వస్తాడు. యేసునాథుడు అన్నాడు, నాతో పాటు కొండ ఎక్కి రండి. అధికారానికి లోబడేవారు ఆయనతో పాటు వస్తారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఆయన ఆజ్ఞలు గైకుంటారు. శతాధిపతి ఒక ఆజ్ఞ వేస్తే ఆ దాసుడు ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తాడట. విశ్వాసానికి కొలమానం అది. నువ్వు ఎంతగా ఆయన అధికారానికి లోబడుతున్నావు, ఎంతగా ఆయన అధికారానికి లోబడుతున్నావు. మనం చూస్తే తరువాత 23వ వచనం, 23, 26 వచనాల మధ్య మనం శిష్యుల యొక్క విశ్వాసాన్ని చూస్తాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను కరుణించమని చెప్పి ఆయన్ను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా. ఎవరండి వీరు? ఎవరు? యేసుతో ఆయనను వెంబడిస్తామని, సిలువనెత్తుకొని వెంబడిస్తామని, యేసు కొరకు ఎంత వేలైనా చెల్లిస్తామని నిర్ణయించుకున్నటువంటి శిష్యులు. వారిలో ఏముంది? అల్ప విశ్వాసం ఉన్నది. ఒక అన్యునిలో ఎవరిలో కనబడనంత గొప్ప విశ్వాసం దేవుడు చూస్తే, శిష్యునిలో అదే స్థాయిలో విశ్వాసం చూడలేని పరిస్థితిలో శిష్యులు ఉన్నారు. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? వారి విశ్వాసం అంత తగ్గిపోవడానికి కారణం వారిలో భయం. వారిలో భయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తుకు శిష్యులు అవ్వడానికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది, మనం శిష్యులం కాకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అన్న భయంతో శిష్యులు అయ్యేవారు ఒకళ్ళు ఉంటారు. ఆయన సర్వాధికారి, ఆయన సర్వోన్నతుడు, ఆయన నా ప్రభువు, నా యజమాని, నేను ఆయనకు లోబడాలి అని శిష్యుడయ్యేటటువంటి వారు ఇంకొకరు ఉంటారు. ఆయన అధికారి గనుక, ఆయన సర్వోన్నతుడు గనుక, ఆయన అధికారానికి లోబడాలని ఇచ్చయించి ఇష్టపడి శిష్యులయ్యేటటువంటి వారు ఒకరు. అమ్మో, ఆయన శిక్షిస్తాడేమో, ఆయన నన్ను నరకంలో పడేస్తాడేమో అని భయంతో శిష్యులయ్యేటటువంటి వారు ఒకరు. ఈ ఇద్దరిలో ఎవరికి గొప్ప విశ్వాసం ఉంటుంది? సమ్మతించి
ఇష్టపడి ఆయన అధికారానికి లోబడాలి అని కోరుకునే వారిలో మాత్రమే గొప్ప విశ్వాసం ఉంటుంది. ఇద్దరు యొక్క విశ్వాసాన్ని మనం చూడడం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం, అధికారానికి లోబడే వారిగా మనం ఉండాలి. దేవుడు నీ పైన అధికారిగా ఉన్నాడా? క్రీస్తు నీకు ప్రభువుగా ఉన్నాడా? ఆయన నీ హృదయంలో, నీ హృదయ సింహాసనం మీద అధిపతి అయి ఉన్నాడా? చూడండి, అధికారానికి లోబడాలని నిశ్చయించుకున్న వారికి గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ దినాన్ని మనం బల్లారాధనలో చేయబోతా ఉన్నాం. గమనించండి, ఒకసారి బలవర్తమానాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. నా శరీరము నిజమైన ఆహారమును, 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఎందుకు బలలో చేయాలి చెప్పండి? ఇప్పుడు బలలో ఎందుకు చేయాలి? రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? మనలో మనము జీవం కలిగిన వారిగా ఉండాలి అంటే ఆయన శరీరం నాకు సాదృశ్యమైనటువంటి రొట్టె తినేవారిగా మనం ఉండాలట. చూడండి 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. 53వ వచనం. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు గారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బలలో చేయాలి? నీవు జీవం కలిగి ఉండాలంటే, నిత్య జీవం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, అంత్యదినాన క్రీస్తును ఎదుర్కొనే గుంపులో నువ్వు ఉండాలి అంటే బలలో నువ్వు చేయాలి. అంతేకాదు, బలలో చేయి వేయడం ద్వారా ఏం జరుగుతుందో అక్కడ చూస్తా ఉన్నాం. నా యందు నా శరీరము తిని నా రక్తం త్రాగుబడి నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. బలలో చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు మనలో నిలిచి ఉంటాడట. క్రీస్తు మనలో నిలిచి ఉంటాడు, ఆయనలో మనం ఉంటాం. అంతగా దేవునితో సాన్నిహిత్యం మనకు కలుగుతుంది. ఇప్పుడు బల్లలో చెయ్యి వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా బల్లలో పాలు పంపులు పొందుతున్నారు కదా, క్రీస్తు మీ యందు నిలిచి ఉన్నాడా? మొట్టమొదటి ప్రశ్న, క్రీస్తు మీ యందు నిలిచి ఉన్నాడా? నిలిచి ఉంటే ఆయన మీకు అధికారిగా ఉన్నాడా? ప్రభువుగా ఉన్నాడా? అధిపతిగా ఉన్నాడా? మీరు ఆయన యందు ఉండి ఫలిస్తున్నటువంటి వారుగా ఉన్నారా? ఈ 3 ప్రశ్నలకు మీకు మీరే సమాధానం దేవుని ఎదుట చెప్పుకోండి. మొట్టమొదటిది, క్రీస్తు మీ యందు నిలిచి ఉన్నాడా? ఒకవేళ నిలిచి ఉంటే ఆయన మీకు ప్రభువుగా, అధికారిగా, అధిపతిగా ఉన్నాడా? మీరు ఆయన యందు నిలిచి ఫలించేవారుగా ఉన్నారా? ఈ 3 జరుగుతాయని కదా ఇక్కడ చెప్తున్నది. బలలో చేయి వేసినప్పుడు మరి నిజంగా జరుగుతున్నాయా? నిజంగా క్రీస్తు మాలో ఉన్నాడు, నాకు ప్రభువుగా ఉన్నాడు, నా ప్రతి ఆలోచన మీద, నా ప్రతి పని మీద, నా ప్రతి నడక మీద ఆయన అధికారిగా ఉండి ఆయన సలహా మీదకే నేను జీవిస్తా ఉన్నాను.
ఒక్క మాటలో చెప్పాలంటే జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. నా ఆలోచన, నా తపన, నా భారం అంతా కూడా క్రీస్తే, ఇక వేరేదేది నేను వెతకడం లేదని బల్ల గుద్ది చెప్పే క్రైస్తవులుగా మీరు ఉండగలుగుతున్నారా? ఉన్నారా? అటు జీవితం ఇస్తానని కదా ఆయన ప్రామిస్ చేసింది ఇక్కడ. అందుకు కదా బలలో చేయమంటుంది. అలా ఉండకపోవడానికి కారణం ఏంటి? అలా ఉండకపోవడానికి కారణం ఏంటి? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన యొద్దకు వచ్చి మనలో నివాసం చేస్తారట. ఎప్పుడు? మనము ఆయనను ప్రేమించి ఆయన మాటలు గైకొనినప్పుడు, అనగా లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆయన అధికారానికి సమ్మతించినప్పుడు మనలో వాళ్ళు నివసిస్తామని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మేము నివసిస్తామని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ దినాన అర్థమైందా ఎందుకు క్రీస్తు మనలో నివాసం ఉండడం లేదు? ఎందుకు ఇంకా క్రీస్తు బయటకు వెళ్ళిపోయాడు? ఎందుకు ఆయన మనకు అధికారిగా ఉండడం లేదు, ప్రభువుగా ఉండడం లేదు? మనం ఎందుకు ఆయన యందు ఫలించడం లేదు, ప్రేమించడం లేదు? సహోదరి, సహోదరుడా, బల్లారాధన నీకు ప్రేమగా ఉందా, ఇష్టంగా ఉందా? Yes, I love to feast in the table of the Lord. క్రీస్తుతో బలలో కూర్చొని త్రాగాలని ఉన్నది. దాని కొరకు నేను ఆశపడుతున్నాను, ఎదురు చూస్తున్నానని అంతగా ప్రేమించే క్రైస్తవ జీవితం నీలో ఉందా? లేదు. చులకనైంది బల్లారాధన అంటే, చులకనైంది, తేలికైంది. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే, నా మాటలు గైకుంటే, నా తండ్రి నేను వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే ఎందుకు ఉంటాడు? అధికారానికి లోబడే స్వభావం నీలో ఉందా? క్రీస్తునకు లోబడే జీవితం నీలో ఉన్నదా? లేని ఎడల ఆయన నీ హృదయంలో నివాసం చేయలేడు, నీ గృహంలో నివసించలేడు. నీవు శిష్యుడవై ప్రయోజనం లేదు. కానీ అధికారానికి లోబడే శిష్యునిగా ఉండగోరుతున్నావా? మరి అడుగుతావా ఆయన వైపు తిరిగి, ప్రభువా నా యొద్దకు రా, నా హృదయంలో నివసించు, నా జీవితానికి, నా హృదయానికి నువ్వు ప్రభువుగా ఉండు. నీ మాట గైకొంటానయ్యా, ఇక నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ మాటలు గైకొంటాను, నీ మాటకు లోబడతాను, నువ్వు నాకు అధికారిగా ఉండు అని ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తావా? ఈ క్షణంలోనైనా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మనం ప్రభు వైపు తిరిగి మొర్ర పెడదాం. ఆయన ముఖాన్ని చూద్దాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు
శిలనైన నిన్ను మార్చే రక్తం అది. కఠినంగా లోబడినటువంటి హృదయాన్ని మార్చే రక్తం. అడుగుతావా ఆయన వైపు తిరిగి? లోబడతానయ్యా, నీ ఆజ్ఞలకు గైకొంటాను ప్రభువా, నీ మాటలు వింటాను, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, కఠినపరుచుకోనయ్యా నా హృదయాన్ని, శిలలాగా మార్చుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, అవునయ్యా, నీవే మా రాజు, నీవే మా ప్రభుడవు, నీవే మా అధికారివి, మా యజమానుడవు ప్రభు. నీవే జీవము కలిగిన దేవుడవు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా? మా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఆదుకునే దేవుడవు, మా నిస్సహాయతలో బలపరిచే దేవుడు, మరణ ఛాయలలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు. తండ్రి, నీ వైపు చూస్తూ ఉండగా నీ కృప కనికరమును మా మీద ఉంచండి, నీ దయను మాకు అనుగ్రహించండి ప్రభువా. మేమందరము నీ వెలుగు పొందుకొని ప్రభువా నీ మహిమలోనికి మార్చబడే జీవితాలు మాకు అందరికి అనుగ్రహించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి బహుజన సమూహపు గుంపులో వారి వలె కాక దేవుని మాటలకు లోబడేటటువంటి వారముగా ఉండి, ఆయన అధికారానికి లోబడిన వారముగా ఉండి, భయముతో కాక ఆయన మన అధికారిని, మన యజమానుడని గ్రహించి ఆయనకు లోబడేటటువంటి శిష్యుల గుంపులో ఉండి తద్వారా ఆయనను మహిమపరచునట్లుగా మనందరి పట్ల కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.